గారు ఉన్న దినాల్లో ప్రకటన గ్రంథము 66 గ్రంథాల్లో చివరి గ్రంథము అనగా కడవరి కాలానికి కొన్ని సంగతులు జాగ్రత్తగా ఉంటాయి. జరిగిన దినాలకు జరగబోయే దినాలకు ఈ మాటలు మీరు ధ్యానిస్తూ ఉండండి అని చెప్పినాడు. దేవుని స్తోత్రములు. గత కాలంలో మరి 6వ అధ్యాయం వరకు ధ్యానించినాం. ప్రభు మనకు బయలుపరిచిన కొలది ఇంకా గొప్ప భక్తులు ఉంటున్నారు. వాళ్ళు అనేకమైన సత్యాలు కూడా అనేకమైన సత్యాలు వీటి ద్వారా తెలుసుకోవచ్చు, బయలుపరచబడుతుంటాయి. మేము అయోగ్యం ఏదో కొన్ని విన్నటి ధ్యానించి కొన్ని 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క సింహాసనం యొక్క పరిపాలన వరకు మేము పోయిన ఆదివారం చదివినాం. ఇప్పుడు 6వ అధ్యాయం నుంచి ఏకదమున 18వ అధ్యాయంలోకి వచ్చినాం. ఇంకా 6వ అధ్యాయంలో నుంచి 12 అధ్యాయాలు ఉన్నాయి. 18వ వచనంలోకి రావాలంటే ఇంత త్వరగా 18వ అధ్యాయంలోకి వచ్చినామంటే 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఈ 12 అధ్యాయాల్లో ఆయన సింహాసనం ఎక్కినాడు. ఆయన సింహాసనం మీద నుంచి భూమి మీద కొన్ని పాత్రలు కుమ్మరించుతూ ముద్రలను విప్పుచూ భూమి మీద జరిగేటువంటి తీర్పును గురించి రాయబడినాయి. జడ్జిమెంట్ సింహాసనం మీద ఒక కోర్టులో ఒక పొరపాటు జరిగితే కోర్టులో జడ్జిమెంట్ ఎట్లుంటుందో ఈ 12వ అధ్యాయం నుంచి 6 నుంచి 18వ అధ్యాయం వరకు ఈ 12 అధ్యాయములలో జడ్జిమెంట్ గురించి రాయబడింది. ఆ సంగతులను మేము నా మటుకు నేను అనకూడను కాబట్టి వాటిని ఎక్కువ ధ్యానము బైబిల్ స్టడీ ద్వారా తెలుసుకుంటే కానీ మన యొక్క ఆంతర్యంలో అవి మనకు పనిచేయవు. కాబట్టి చాలా మర్మంతో కూడినటువంటి కాబట్టి మనము ఆ యొక్క 6వ అధ్యాయంలో నుంచి ఇప్పుడు 18వ అధ్యాయంలోకి వచ్చినాం. కాబట్టి ఇక్కడ ఏమి చూపించగలుగుతుందంటే 18వ అధ్యాయంలో ఆరంభంలోనే 2వ వచనంలో చూస్తే అంతటా గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లను మహా బబులోను కూలిపోయాను అంటే ఇప్పుడు ఏంటంటే కనుక ఈ 18వ అధ్యాయంలోకి వచ్చేవారు కూడా ఇంకా కొన్ని తీర్పులు జడ్జిమెంట్ దేవుడు సింహాసనం మీదే ఉండి ప్రభు వచ్చిన తర్వాత ప్రభు రాజ్యంలో ప్రభు సింహాసనం మీద కొన్ని తీర్పులు జరుగుతాయి. ఇప్పుడు అర్జెంట్ అయినటువంటి కొన్ని పాపం పండేటువంటి శాపం ఎక్కువైనటువంటి అవి భూమి మీదనే కొన్ని జరగబోతాయి. ఆ పాపం పరిపక్వమైన దినాల్లో జరిగేటువంటి సంగతుల గురించి అన్ని కొన్ని తెలియపరుస్తున్నాడు. ఈ యొక్క 6వ అధ్యాయంలో నుంచి 12 అధ్యాయంలో నుంచి కూడా తీర్పుల గురించి రాయబడింది. ఇప్పుడు బబులోను తీర్పుల గురించి రాయబడుతున్నాడు. ఈ బబులోన్ అనేది ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్, మరి ఒక ఢిల్లీ, కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది, తెలంగాణ అనేటువంటిది, మరి పెద్ద పెద్ద బెంగళూరు, మైసూరు పట్టణాలన్నీ ఎట్లా ఇండియాలో ఉన్నాయో ఆ దినములలో పాత నిబంధన కాలంలో బబులోన్ అనేటువంటిది ఒక పట్టణము ఉందంట. ఆ ఊరు, ఆ ప్రదేశం అనగా దేవుడు ఆదాము సంతతిని పుట్టించినట్టు నుంచి 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయంలోకి వచ్చేందుకు కొంత జనాభా ఎక్కువైపోయినారు, కొన్ని వేల మంది. అప్పుడు దాని ఒక పట్టణము అంటారు. ఇప్పుడు మన రేపల్లిలో ఒక 50,000 జనాభా ఉండాలి. ఏ రీతిగా ఇది తాలూకా చేయబడిందో ఆ దినములలో కొన్ని వేల జనాభా ఆదికాండం 6 నుంచి 11వ అధ్యాయంలోకి జనాభా ఎక్కువ ఏళ్ళకల్లా అది ఒక పట్టణంగా మారి ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఏం చేశారంటే ఈ భూమి మీద మనకు కొన్ని తెగుళ్ళు వస్తున్నాయి. నోవాహు దినాల్లో జరిగినట్టుగా జలప్రలయాలు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ రాకుండా మనం ఏం చేస్తామని 8వ అధ్యాయంలో 6వ అధ్యాయం నుంచి తెగుళ్ళు, భూకంపాలు ఆ దినాల్లో ప్రారంభించినటువన్నీ ఈ 11వ అధ్యాయంలో వాళ్ళు కూర్చొని ఆలోచించేసి మనమందరం పెద్ద పట్టణంలో ఉన్నాం కదా, మనం తలాయి తీసుకొని ఒక శిఖరం కట్టించి పైకి ఎక్కిపోతే ఇంకా భూకంపాలు ఉండవు, భూకంపాలు ఉండవు
అనేది చెప్పి వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. చూడండి ఎక్కడ ఉంటుంది, ఆది కాండము 11 అధ్యాయంలోకి వచ్చేందుకు అక్కడ చూస్తే ఈ నోవాహు దినాల వల్లే ఇప్పుడు మనం ఉదయకాలం బయలుదేరి వస్తాం అనుకునేకల్లా సడన్గా వర్షం వచ్చేసింది. ఎంత ఇసుక అనిపించింది, ఇటువంటి లేకుండానే పోతాయి. రొంచేపు ఎండ, రొంచేపు తుఫాను, రొంచేపు వరదలు, రొంచేపు భూకంపాలు, ఇదంతా ఎందుకు? పెద్ద పట్టణంలో జనాభా ఎక్కువ ఉండం కదా, తలాయి తీసుకొని ఒక పెద్ద గోపురం కట్టుకొని పైకి వెళ్ళిపోతే ఏముండవు అనుకున్నారు. చదవండి ఆది కాండం 11 అధ్యాయంలో అన్నమాట. ఆ బబులోను ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ బబులోను అనేటువంటిది మీకు ఎప్పుడైనా భవిష్యత్తులో తెలుసుకోవచ్చు. మనకు అందరికీ ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడ చూస్తే 4లో ఉంటుంది. వారు ఒక ఇటుకలు తయారు చేసుకొని ఆకాశ శిఖరములకు గోపురము కట్టుకొని మనమందరం కూడా అక్కడికి పైకి ఎక్కిపోవచ్చు కదా అని వాళ్ళందరూ కూడా కలిసి ఒక గోపురం కట్టేదానికి మొదలుపెట్టారు. చాలా పైకి వెళ్ళిపోయిన తర్వాత టాపు, ఇప్పుడు మున్సిపాలిటీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ రేపల్లిలో మేము ఉండే ఇల్లు కొన్ని చూస్తే 4-5 అంతస్తుల వరకే పర్మిషన్ ఇస్తున్నారు. ఏమయ్యా ఇంకా పైకి ఎందుకు ఇవ్వకూడదు అంటే, పైకి ఎక్కితే కనుక కొన్ని పైన వాహనాలు పోతుంటాయి, కింద భూమిలో కూడా పునాది శక్తి అంతకంటే ఎక్కువ ఇవ్వని చెప్పి ఆ దినములలో కూడా వాళ్ళు ఏం చేయాలంటే చాలా పైకి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు ఎన్నో మానవ ప్రయత్నాలు చేసి టాపుగా పోదాం అనుకునేకల్లా దేవుడు ఏం చేసినాడంటే ఆ యొక్క బబులోనికి వాళ్ళు ఎక్కిపోతున్నప్పుడు అక్కడ భూమి మీద వారిని చెదరగొట్టెను. 8వ వచనంలో ఉంది, వారు ఆ పట్టణం కట్టుటకు మానిది, దానికి బాబేలను పేరు పెట్టాను. చూసావా? అప్పుడు అక్కడ ఆ పట్టణం కట్టేటప్పుడు అది భాషలను దేవుడు తారుమారు చేసి వాళ్ళని చెదరగొట్టి ఇటుక అందుకోమంటే, సిమెంట్ అందుకోమంటే, రాయి అందుకోమంటే వాళ్లకు అర్థం కాక భాష తారుమారు అయిపోయి ఇంకా కట్టలేమి పని చెప్పి ఆగిపోయినారంట. పెద్ద గోపురం కట్టుకొని పైకి వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకా దేవునితో అవసరం లే, జలఫలం రాదని చెప్పి. ఆ రీతిగా ఈ బబులోన్ అనేటువంటిది పురాతన కాలంలో ఆది కాండంలో ఇది ఒక పట్టణం, దేవునితో అవసరం లేదని కట్టుకునేటువంటి ఈ పట్టణాన్ని దేవుడు తారుమారు చేసి ధ్వంసం చేసి కూలదూసినాడు. అనగా ఈ బబులోన్లో వాళ్ళు ఏం చేసినారంటే పేరు సంపాదించుకుందాము అని గోపురం కట్టుకున్నది. ఏం చేసినారు చెప్పండి? ఆ యొక్క బబులోను కట్టుకున్న తర్వాత మేము పైకి ఎక్కిపోయినాము, మేము పైన ఉన్నాము, మీరందరూ కింద ఉన్నారని చెప్పి పేరు సంపాదించుకుందామని వాళ్ళు ఒక గోపురం కట్టినారు. 4వ వచనంలో ఉంది, పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా. అనగా ప్రారంభం నుంచి కూడా ఆది కాండం నుంచి కూడా ఈ మానవుడు అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే పేరాశలో పడిపోయినాడు. కొంచెం వినండి, కొన్ని తరాల సంగతులు మళ్ళా వినవు. మేమెంత ప్రయాసపడి చెప్తున్నాం అంటే ప్రతి మనుషునికి కూడా భూమి మీద పుట్టినటువంటి వాళ్ళు ప్రతి మనుషుడికి ఫస్ట్ స్టార్టింగ్ అతని కోరిక ఏంటంటే పేరు సంపాదించుకోవాలి అనే. వ్యవసాయదారుడు కానీ, కూలి పని చేసుకునేవాడు కానీ, ఉద్యోగస్తుడు కానీ, ధనవంతుడు కానీ, అందరికంటే మా ఇల్లు టాపుగా ఉంది, మేము గొప్ప తెలివైన వాళ్ళం, మా యొక్క అందము, మా డెకరేషను, మమ్మల్ని చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోవాలి, పేరు సంపాదించుకుందాం అనేది ఆ యొక్క ఆ ఆశ, ఆ కోరికలు, ఆ డంబాలు అవి పుట్టింటే దేవుడు తను తారుమారు చేశాడు, తీర్పు తీసేశాడు అంతే. గోపి ఏ ఊళ్ళో ఉన్నవాడైనా ఏ కుర్రవాడైనా వివాహం చేసుకున్నా కానీ పేరుండాలా, ఏం జరిగింది అన్నట్టు. ఈ దినమున టపాకులు కాలుస్తే ఫలనోళ్ళు ఎన్ని కాల్చిన దాని పేరుండాలా. ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చి కరోనా ఉంది కాబట్టి కాల్షియం దాంట్లో కలిస్తే ప్రమాదం అంటే కొద్దిగా అనౌన్స్మెంట్ తగ్గినది. కానీ ఏమిటంటే మేము ఉండేటువంటి ఈదిలో కూడా చూస్తే ఎన్ని కాల్చినారు ఇల్లు, అందరికాడికి ఎక్కువ ఇల్లు కాల్చినారు. అటువంటి పేరు మానవ బీజంలో
ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు కానీ, నాకు కానీ, నీకు కానీ, మన భార్య బిడ్డలకు కూడా పేరాశ ఉంది. ఇంకా భక్సింగ్ గారు చెప్పేవాళ్ళు, మద్రాసు కాన్వకేషన్లో చెప్పేవాళ్ళు, అందరికంటే నా తల ఎంచుకలు ఎక్కువగా ఉండాలి, అంటే పలానామెకు ఇంత జుట్టు ఉంది అనేటువంటి ఇటువంటి డెకరేషన్లు ఎన్ని ఉండయిలే పేరు కొరకు. వస్త్రాలు కట్టినా, తల ఎంచుకలు పెంచుకున్నా, నగలు వేసుకున్నా, పేరాశ ఇది ప్రారంభంలో నుంచి పుట్టింది. ఇక్కడ ఉండాలి చెప్పండి, ఎవరికి పేరాశ లేదో. ఈ పేరాశ ధ్వంసమైపోయేదానికి వరకు దేవుడు దీనివల్ల చచ్చిపోతారు కదని క్లోజ్ అప్పుడే దాన్ని పడగొట్టినాడు. అయితే ఆ బబులోన్లో పడగొట్టినప్పటికీ ఆ బబులోను, ఆ ఊరి పేరు, ప్రజలు, గోపురము పడిపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఏం చేసినారంటే ఆ ఊరి పేరు, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది కొన్ని స్థానాలు సంపాదించుకొని ఆ పేరు, ఆ కోరిక ద్వారా బబులోన్లో మేము రాజులము, బబులోను పరిపాలిస్తున్నామని, ఆ బబులోను మళ్ళా ఎంతవరకు వచ్చేసిందంటే ఇక్కడ మనం చూస్తే దానియేలు గ్రంథము చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18 వచ్చిన చదవండి. ఆ యాశ కొట్టేసినాడు దేవుడు. మళ్ళా ఎంతవరకు వచ్చేసింది? నేను క్లుప్తంగా కొన్ని వచనాలు చెప్తాను, ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఈ సబ్జెక్ట్లో వచనాలు. 2వ అధ్యాయం 18 వచ్చిన, దానియేలు 2:18 చదవండి. తాను తన స్నేహితులను తక్కిన గ్రామంతో కూడా నశింపకున్నట్లు, తాను తన స్నేహితులను బబులోన్లో ఉన్నటువంటి ఆ జ్ఞానులతో నశించిపోకుండా కలభావం చెప్పమని ఈ బబులోన్లో ఉన్నటువంటి రాజు మనకు ఒక ప్రశ్న ఇచ్చినాడు. కలభావం చెప్పకపోతే మనందరినీ సింహభూమిలో ఎత్తడంట అని చెప్పి దానియేలు, షద్రకు, మేషకు అనేటువంటి వాళ్ళు ఆ తరములో ఆ బబులోన్ ఉండేటువంటి ఊరు, ఆ యొక్క ఆ రాష్ట్రంలో, ఆ నగరంలో యాన్న మూల ఇద్దరు ముగ్గురు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నారంట. వాళ్ళు ఏం చేశారంటే ఆ బబులోన్ అనేటువంటి పేరు అది పడిపోయినప్పటికీ ఆ రాజు ఏం చేశారంటే, నేను రాజును కాబట్టి నాకు పేరు చెప్పకపోతే వాళ్ళని నేను సింహభూమిలో వేస్తాను, కలభావం చెప్పినానని చెప్పేసినారంట. అయితే అక్కడ బబులోన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి. దానియేలు, షద్రకు, మేషకు ఏమన్నారు చెప్పండి. ఈ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరితో ఈ బబులోన్ రాజు ద్వారా మనం నశించిపోకుండా, వీళ్ళందరి మీదకి వచ్చే తెగుళ్ళు, వీళ్ళందరి మీదకి వచ్చేటువంటి ఉగ్రత మన మీదకి రాకుండా కలభావం ఏందో మనకు దేవుడు ఆ మనం బయలుపరచబడేదాని కొరకు మనము నశించిపోకుండా మనం దేవుని వేడుకుందాం రండి, మనం దేవుని వదిలిపెట్టుకుందాం రండి అని చెప్పినాడు. చూసారా ఆశ్చర్యమైన సంగతిలో. ఆ రీతిగా దేవుడు ఆ బబులోన్లో కూడా కొంతమంది దానియేలు, షద్రకు, మేషకు ఉన్నారు. ఆ కలభావం కింద చెప్పలేకపోయింటే వాళ్ళని సింహభూమిలో వేసి లేకపోతే తుత్తనీలుగా చేయాలనుకున్నాడు. ఈ బబులోను కోరికలు ఇంతవరకు ఈ దానియేలు గ్రంథంలో కూడా వచ్చినాయి. అంటే ఆ యొక్క ఆ బీజం, అంటే ఆ బబులోన్లో ఉన్నటువంటి మనుషుల యొక్క కోరికలు, ఆ డంబాలు, ఆ రాజు పలికిన పలుకులు, అవి ఆ తరంలో చాలా దౌర్జన్యం చేస్తూ హింసిస్తూ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలను మీ దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి పతిమని నిలబెట్టి ఈ పతికం మొక్కుతేనే లేకపోతే అగ్నిగుండం లేదని చెప్పేసి ఆ రాజు కోరికల ఆ బీజం అనేది ఆ బబులోను పరిపాలించేటువంటి రాజులు ఆ కోట పడిపోయినా ఆ చేదు అనుభవం, ఆ పేరు, ఆ యొక్క దురాత్మ వాళ్ళను ప్రేరేపిస్తూ వచ్చేసింది. సరే, అది దానియేలు తరములకు కూడా వచ్చేసింది కదా. వాళ్ళు ఎట్నో ఆ బబులోను జయించినారు. అతని చేతిలో పడి ఆ యొక్క విగ్రహాలకు పూజ చేయకుండా, దానియేలు దేవుడే మా దేవుడు, నువ్వు అగ్నిగుండంలో వేసిన రాజా, మేము మా దేవుని తప్ప మేము వేరే పూజ చేయమని చెప్పి ఆ దేవునికి నమస్కారం చేయమని చెప్పి వాళ్ళు ఆ విగ్రహాలకు మొక్కకుండా వాళ్ళు జయించి ఆ దేశంలో ఆఖరికి దానియేలే రాజు అయిపోయినాడు 120 సంవత్సరాల పైన. దానియేలు అనేటువంటి ఆయన బబులోన్లో జయం పొందినాడు. ఇక అక్కడ నుంచి కూడా చూస్తే ఇంకా బబులోన్ అనేటువంటిది
ఎటువంటి పరిస్థితిలోకి వచ్చిందంటే కనుక చూస్తే యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో ఉంది. ఆ బీజం అనేటువంటి ప్రజలు ఇంకా కొంతమంది బబులోన్లో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కలహ రేపుతున్నారట. ఏం చెప్పండి, ఇప్పుడు మన రేపల్లె ఉంది, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కమ్మవారు ఉన్నారు, చౌదరులు ఉన్నారు. అయితే ఒక్కొక్కరు వాళ్ళ యొక్క బీజాన్ని బట్టి వాళ్ళు రెచ్చగొట్టుకుంటుంటారు. మాది గొప్ప, మేము గొప్ప అని చెప్పేసి మరి ఫలాని అమావాస్య నాడు మేము ఇది చేయబోతున్నాం, మాది గొప్ప, మా దేవత, మా పరిపాలన అని ఇంకా జనులు ప్రధాన ద్వారాలలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలువబెట్టుడి, ఎలుగెత్తి వారిని పిలువడి సంజ్ఞ చేయుడి. ఇక్కడ ఏం చేశారంటే యెషయా ప్రవక్త కూడా ఆయనకు దర్శనమిచ్చి ఏం చేశారంటే మూడవసారిగా ఈ యొక్క యెషయా ప్రవక్త ఆ బబులోనులో ఉన్న ప్రజలకు కొంతమందికి ఈ రీతిగా ఉపదేశం చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, బబులోనికి వెళ్ళి 7వ వచనం చదవండి. అందుచేత చదవండి. చూసారా, ప్రతి వారి గుండె కరిగిపోతున్నదంట. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా గోచరంగా ఉన్నప్పుడు ఈ యొక్క యెషయా ప్రవక్త వెళ్ళి ఈ బబులోను అనేటువంటి ప్రజలారా నేను మధ్య సెంట్రల్లో ఉన్నటువంటి సెంట్రల్ భాగంలోకి వెళ్ళి ఈ రేపల్లె పాడైపోతుంది, యేసు రాజ్యం వస్తుందని నేను ధైర్యంగా చెప్పగలనా? ఏమండి, అర్థసాక్షి అయిపోతాడు, నేను చెప్పగలనా? ఈ రేపల్లెంతా ఎంత బబులోను ఉంది, ఇక్కడ చాలా భయంకరంగా ఉంది, ఇది అతమైపోతుంది అని నేను చెప్పగలనా? యెషయా ప్రవక్త చెప్పినాడు. దైవజనుడు భక్సింగారు లాంటి వాళ్ళను ఒక్కొక్క తరంలో ఒక్కొక్కరిని లేపుకుంటా వచ్చినాడు. మీరు ఆలోచన చేసుకోండి, ఇది చాలా గొప్ప సంగతి. ఇది ఆ యొక్క ప్రవక్త అక్కడికి వెళ్ళి ఇదంతా బబులోను అనేటువంటిది అందరు గుండె చెదిరిపోయేళ్ళు అందరికీ. అందుకే ప్రతివాని గుండె కూడా ఆ బబులోనులో జరిగే విషయాలు గుండె చెదిరిపోతుంది. అంటే ఏంది, ఇప్పుడు ఉదాహరణగా మేము పొద్దున్న రాత్రి చూస్తే టఫా కలిచాలకు మా ఇంట్లో ఉండే వాళ్ళందో అమ్మ అని గుండె చెదిరిపోయింది. మీకు చెదిరింది లేదో ఏమండి, ఇంటి పక్కన కాల్చాలకు అంటే అటువంటి ఉగ్రత, అటువంటి అల్లర్లు, అటువంటి టపాకులు, అటువంటి బాంబులు, అటువంటి దేవతల పూజ గుండె చెదిరిపోయేటట్టు ప్రజలు భయపించున్నారట. ఏమండి, ఇదిలో మీకు ఎవరికన్నా జరిగిందా? పెద్ద దేశంలో ఇంకా తగ్గిందిలే. అంటే అటువంటి భయంకరమైన వార్తలు అక్కడ జరిగి ప్రజలంతా పాడైపోతుంటే అక్కడికి యెషయా ప్రవక్తను పంపించినాడు. ఇప్పుడు యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఎంత ధైర్యమైన మాట చూడు జీరావు గారు, ఇది మనం చెప్పగలవా? చూసి మన స్నేహితుడికి సాక్ష్యం చెప్పలేము. ఏమంటున్నాడు చెప్పండి. ఏమంటున్నాడు? దేవుని రాజ్యము వస్తుంది, ఆయన రాబోతున్నాడు అని ఇప్పుడు చదివి కదా ఆ మాట. ఏమనిందంటే కనుక ఆయన ప్రభువుగా రాబోతున్నాడు అనేటువంటి మాట నేను చెప్తున్నాను కదా 9వ వచనంలో. చాలు, దేశమును పాడు చేయుటకు, రేపల్లెను పాడు చేయుటకు, ఢిల్లీ ప్రదేశాన్ని పాడు చేయుటకు ఖురానా లేపినట్టుగా దేవుని ఉగ్రత కొరకు పాడైపోతుంది, దేవుని రాజ్యం వస్తుందని యెషయా ప్రవక్త చెప్పినాడు. నేను ఇంటి పక్క వాళ్ళకి చెప్పలేము, మన మాస్టర్లకు చెప్పలేము, మన కాలేజీలో చెప్పలేము, మన బంధువులు చెప్పలేము. మన ఊళ్ళో రెడ్లు, మా కడప జిల్లాలో రెడ్లకు అసలు రెడ్ల ఎదుట నిలబడేవాడు లేడు, చెప్పలేము. అయితే ఆ రెడ్లకు తగినట్టు రెడ్లలోనే ఒక ఆయన దేవుని నమ్ముకునేటువంటి ఆయన పెద్ద కోటీశ్వరుడు కృష్ణారెడ్డి అని పంపించి ఆయన దేవాలయం దగ్గరికి వచ్చి ఏం చేసిండు చెప్పండి? ఆయన సొంత మైకుతో ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు మున్సిపల్ అన్నాడు, కృష్ణారెడ్డి గారు నీ మైకు చిన్నగా వినపడుతుంది, దేవాలయం దగ్గర పెట్టినట్టు మైకు కనెక్షన్ దించి రెడ్డి గారి చేతికి, కృష్ణారెడ్డి చేతికి ఏంటయ్యా బాగా చెప్తాడు అన్నాడు. రెడ్లకు రెడ్డి చెప్పేదానికి ఆ దినాల్లో వచ్చిండు ఆయన. కృష్ణారెడ్డి గారు అంటే వీళ్ళందరూ చూసింటారు. ఏమండి, అనగా ఇట్లా యెషయా ప్రవక్త పోయి దేవుని దినం వచ్చింది, రెడ్ల ప్రభుత్వం పోతుంది అంటే నేను రెడ్డినే, మా బంధువులు ఎక్కడున్నారు, మినిస్టర్లు ఢిల్లీలో ఉన్నారు, ఆ కుటుంబాన్ని నేను రక్షించబడ్డాను, నాకు 100 ఎకరాల పొలం ఉంది నెల్లూరులో,
ఇది కూలిపోతుంది ఇది ఎట్లా ప్రభుత్వం అని చెప్పినప్పుడు అందరూ టైర్ కుంకు మీద వేలేసుకున్నారు. నువ్వు నేనైతే ఏయా ఎవరికి చెప్పలేవు. అంటే బబులోను అంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశం అన్నమాట. మనుషులకు గుండెలు కరిగించేటువంటి దేశం ఇది. ఇప్పుడు ఏ పల్లె కూడా ఎట్ట కరిగిపోతుంది బా అనుకునే నేను అనుకున్నా. ఎట్ట కరిగిపోతుంది అంటే ఏదైనా ఎట్ట కరిగిపోతుంది. ఈ రీతిగా 7 దినాలు బాంబులు వేసుకునేవాళ్ళు ఈ పండగలు చేసి. బీపీ పేషెంట్లు చిన్నపిల్లలు గుండె పగిలిపోయేది. అటువంటి జాతరలు చేసేవాళ్ళు పురాతన కాలంలో. అటువంటి దేశానికి వెళ్ళిపోయి ఇది పాడైపోతుంది అని చెప్పినాడు. తరంలో ఒకరు ఇంక నేను చెప్తారా వల్ల ఈ బబులోన్ అనేటువంటిది. చెప్పాలంటే మనం కూడా బబులోన్లో ఉన్నాం ఇప్పుడు. ఏ ఊరయ్యా మీదంటే ఏం చెప్తావు చెప్పు జయరావు గారు. ఏ ఊరిది రేపని అని చెప్తావా బబులోన్ చెప్తావా ఏం చెప్తావురా ఏం చెప్తావు రేపు బబులోన్ అబ్బా. దీనికి కేరా పేరు ఇంకొకటి ఏమింది బబులోన్ అంటే ఏంది పేరు కలవరం కలిగించేది తారుమారు కలిగించేటువంటిది. అయితే ఇంకా అనేక వచనాలు నేను చెప్తాను కానీ ఈ బబులోన్లో నుండి మనల్ని విడిపించేదాని కొరకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినాడు. మీరు రాలేదు కానీ మేము పాట కూడా పాడినాం. మీరు ఆ ఛాన్స్ పోగొట్టుకున్నారు. ఎక్కడ పాడినామంటే ఈ బబులోన్ నుంచి యేసు ప్రభు వారు మనల్ని విడిపించేదానికి వచ్చినాడని చెప్పేసి పాట కూడా ఇక్కడ పాడినాం. 112 పాటలో ఉంది చూడండి. 112 పాటలో కూడా ఉంది. 112 పెద్ద శేరు గీతంలో ఎన్నో వచ్చినామంటే 112 ఎన్నో వచ్చినామంటే 5. బాబేలు నుండి మమ్ము విడపించితివి నీవు, బంధకముల తెంచి తప్పుబోధ బాపినావు. ఎవరు ఏదండి బాబేలన్నా ఒకటే చెప్పమ్మా ప్రభావతి. ఏంది బాబేలన్నా ఒకటే అది బాబేలన్నా ఒకటే ఇంకేంటిది బబులోన్ అన్నా ఒకటే. బబులోన్ అన్నా ఒకటే. కాబట్టి ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు వారు వచ్చేసి బాబేలు నుండి మమ్ము విడపించితివి నీవు, బంధకముల తెంచి తప్పుబోధ బాపినావు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఈ బాబేలు నుండి మనం విడిపించేదాని కొరకు ఆయన రాజుల రాజుగా ప్రభుల ప్రభువుగా వచ్చి 2000 సంవత్సరాల క్రితం శిలోవాని పైన ప్రాణం పెట్టి రక్తములు కార్చి ఆయన మనల్ని బాబేలు నుండి విడిపించేదాని కొరకు ఆయన వచ్చి మనకు అడ్డుపన్నాడు. వాక్యం కూడా ఉంది లూకా సువార్త 1వ అధ్యాయంలో. బబులోను నుంచి యేసు ప్రభు వారు అనే దేశం నుంచి ప్రభు రక్షకుడు మన కొరకు పుట్టినాడని. సరే ఈ వచనాలన్నీ కానీ చెప్తా పోతుంటే ఆరంభం నుంచి బబులోను విస్తృతి గురించి చాలా పెద్ద సబ్జెక్టు ఉంది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మనం ఏంటంటే ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేకల్లా ఇంకా దాని సేదు ఏం చెప్పండి, ఆ సేదు ఆ బీజం అనేటువంటిది ఉంది. ఏం చెప్పండి, ఆ యొక్క బీజం అనేటువంటిది ఆ సేదు అనేటువంటిది కొద్దిగా ఉంది, తోక అల్లాడిస్తుంది భూమి మీద. అప్పుడు ప్రభువు ఏం చేశాడంటే ఇక్కడ 18వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివిన సబ్జెక్ట్లోకి వెళ్దాం. ప్రభువు చూసినాడు ఇంకా బబులోను అనేటువంటిది ఉంటే దాని విషయం ఆయన ఏం చేశాడంటే ఆయన సింహాసనం మీద ఉండి 18వ అధ్యాయం 2వ వచనంలో మహాబబులోను కూలిపోయాను అంటే ఒకే మాట 2 సందర్భాల్లో చెప్తున్నాడు. కూలగొట్టాడు బబులోను. ఏం కూలవేసినాడు, ఏ రీతిగా కూలగొట్టినాడు. యేసు ప్రభు వచ్చి కొంత కూలగొట్టినాడు, యేషయ్య ప్రవక్త వచ్చి కొంత కూలగొట్టినాడు. మరి అక్కడ నుంచి దానియేలు దినాల్లో కొంత కూలగొట్టినారు. అక్కడ నుంచి సిఎస్ఐ మిషన్ దొరలు వచ్చి కొంత కూలగొట్టినారు. ఇంకా ఎవరంటే భక్సింగ్ గారు వచ్చి ఇంత కూలగొట్టారు. రేపల్లిలో కొంతమంది విశ్వాసులు దేవుని నమ్ముకొని ఆయా ప్రదేశాల్లో కొంతమంది, హైదరాబాదులో, క్యాలేపాంగ్లో, మద్రాసులో కొంతమంది దేవుని నమ్ముకొని కొంత ఈ బబులోన్ అనేది కూలగొడతా వచ్చన్నారు. అర్థమైంది కదా. అంటే ఎంతవరకు అంటే 100 భాగాల్లో 90 భాగాలు పోయింది.
అనగా దేవత పూజ, ఆ పేరాశ, దేవతకు నమస్కారం చేయాలనేది, టపాకులు కాల్చేది, పూజలు, యాప చెట్లకు అవన్నీ. అందుకే చెప్తున్నాము, అయ్యా సహోదరుడా గోపి, మీ ఇంటికి వచ్చి వెళ్ళి మీ తల్లిదండ్రులకు కూడా చెబుదాం. మీ ఇంట్లో ఇటువంటి జరుగుతుంటే మరి నేను నాతో కూడా ఒక జయరావు అనే సహోదరుడు కూడా ఆయన ఎందుకు కుటుంబంలో నుంచి వచ్చినాడు, వచ్చి మీ ఇంట్లో మేము చెప్తే నువ్వు దేవుని నమ్ముకొని నీ ఇంట్లో ఉన్నటువంటి పూజలు, పుణ్యస్కారాలు, బబులేను అనేది నీ ద్వారా కూలిపోతాయ్యా. ఎవరి ద్వారా? నీ ద్వారా. ఏంటి కూలిపడే ఒక ప్రభు నమ్ముకునేది కోవట్లాగా కోసులు అవన్నీ ఎండి విగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఈ ఎండి విగ్రహాలు అన్నీ గూడు నిండా ఉన్నాయి. ఆ ఎండి గినక కాల్చితే ఇంకా ఇంత ఎండి అవుతుంది, అమ్ముకోవచ్చు కదంటే అమ్మాట చేయకూడదు, విగ్రహాలు పడేయాలని ఉంది అని చెప్పి తీసుకొని పోయి చెరువులో పడేసింది కోమట్ల ఆమె దేవుని నమ్ముకొని. ఆ రీతిగా నీ ద్వారా కూడా నీ ఇంటిలో, నా ద్వారా మా ఇంటిలో, మా గ్రామంలో కొంత కూలగొట్టాలా. అందుకు నన్ను పట్టుకున్నాడు. జయరావు గారి ఇంట్లో కొంత కూలగొట్టినాడు, గోపి ఇంట్లో ఇంత కూలగొట్టినాడు, గోపి ఇంట్లో ఇంత కూలగొట్టినాడు, నవీన ఇంట్లో కూలగొట్టినాడు, ప్రభావతి జానకమ్మ వాళ్ళ ఇంట్లో మన ద్వారా బబేలు కూలగొట్టెను, యేసు గారు కూలగొట్టినారు. మనము సాక్ష్యం చెప్తూ ఇది వరకు ఒక మనం చిన్నతనంలో మనం టబాకులు కాల్చే వాళ్ళమే, మనం పూజ చేసే వాళ్ళమే, మనం కేకలేసే వాళ్ళమే, మంది రౌడీ మూటే పేరు సంపాదించుకోలేదు. అంతా కులిపోయింది ఇప్పుడు. చూసావా? ఇక్కడ ఏమంటున్నారంటే తీర్పు తీర్చేసినాడు. ఇప్పుడు ఉండేది ఎట్లా, ఇంకా ఉండేది ఏదైనా ఉంటే అది ఎట్లా కూలగొడుతున్నాడంటే 4వ వచనం, మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా మీరు దాని పాపముతో పాలివారు కాకుండానట్లు దాని తెగుల్లోనూ ఏది మీకు ప్రాప్తి పెంచుకున్నట్లు దాన్ని విడిచి రండి. ఇంకా కొద్దిగా ఉంది, ఇంకా పూజలు పుణ్యస్కారాలు 100లో 90 భాగాలు పోయింది. బహులో ఇంకా ఉంది 9 భాగాలు. మేము ఉదయకాలం లేచే మేముండి చెట్టు దగ్గర దీపాలన్నీ ముట్టించినారు, ఆ కేకలు విండాకుండా. అది కూలిపోవాలంటే కనుక ఏం చేయాలంటే ఏమి జరగ దాన్ని కూలగొడుతున్నట్ట, ఏం చేస్తున్నట్ట, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తించదు. తెగులు పంపుతున్నాగా నేను మీకు ఢిల్లీలో నుంచి పేపర్లో ఏం చేసినంటే కరోనా పోయింది, ఇంకా పెద్ద తెగులు వస్తుంది అని చెప్పారు. ఏది కరోనా పోయింది, ఇంకా పెద్ద తెగులు అంటే ప్రకటన గ్రంథంలో చెప్పినట్టే జరుగుతుంది. ఈ తెగుల ద్వారా కొంతమందిని వాళ్ళ పాపాలను, వాళ్ళ పూజలను, వాళ్ళ ఆచారాలు నేను పడగొడతా. ఇది వస్తుంది, రేపల్లోకి వస్తుంది, మీ ఇంటి పక్కన కూడా వస్తుంది, తెగులు వస్తుంది. దాని ఏం చేస్తున్నాడంటే అది దానిని విడిచి మీరు రండి, మీకు సంభవించదు. మీరు ఆ యొక్క బబులను విడిచిపెట్టి ప్రత్యేకంగా రండి, ప్రత్యేకంగా వచ్చి మీరు సపరేట్గా జీవించండి, కూడుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉండండి. తెగులేంగా పెద్దది వస్తుంది. రేపల్లకు ఏం చేస్తావు? మన ఊళ్ళో పోదామా? ఏమండి గత కాలంలో వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకా కొద్దిగా ఉంది, 100% పోయింది. కానీ దేశంలో అక్కడక్కడ ప్రభుని నమ్ముకోబట్టి ప్రభు వచ్చి, దానియేలు వచ్చి, ఇక యేషయ ప్రవక్త వచ్చి, భక్ష్యం గారు వచ్చి ఆ బబులో నుంచి పూల చూసినారు. ఇంకా కొద్దిగా ఉంది, ఇంకా ఉన్నటువంటిది మరొక స్వరం నేను చెప్తున్నాను. దాని తెగులలో ఏది మీకు ప్రాప్తించకుండా ఉంటుంది, దాన్ని విడిచి రండి. దాని చదవండి, దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నెరవేరు వరకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దాని పాపములు ఏది అంటే కనుక ఇంకా బబులను కూలిపోయిందంటే రేపల్లెల్లో జరిగేటువంటి పాపాలు భూమి మీదనే కాకుండా ఎంతవరకు పోయినాయంట, అవి ఆకాశానికి ఎక్కిపోయినాయంట. దినానికి ఒక పాపం, నెలకు ఒక పాపం, సంవత్సరానికి 365 పాపాలు చేస్తే ఒక పెద్ద ఆఫీసులో
ఆ పట్టణంలో సెంటర్లో ఒక ఆయన చనిపోయిన తర్వాత ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతానే ఆయన వచ్చి కేకేయాలంటే గట్టిగా మైక్లో, అయ్యా మన ఊళ్ళో ఫలాని వ్యక్తి, మన పట్టణంలో ఫలాని వ్యక్తి చచ్చిపోయినాడు, పాపం పండింది, రండి రండి అంటారంట. అంటే అందరికి గుర్తు చేస్తారంట ఆయన చచ్చిపోయినప్పుడు. ఫలాని సెంటర్లో పెట్టాము, మీరందరూ రండి, ఫలాని కాదరవిల్లి మోసే రెడ్డి ఫలాని సాయిబు ఫలాని యొక్క ఎల్లయ్య పుల్లయ్య చచ్చిపోయాడు చేసే అది మైక్ ఊరంతా ఏర్పడుతుందంట. పాపం పండిందంటే పాపము చేసి వారానికి 7, నెలకు 30, ఇక ఇప్పటికి 2000 సంవత్సరాల అయ్యాల కల్లా 2 లక్షల పాపాలు ఆకాశానికి ఎక్కిపోయేదంత, ఆకాశానికి కూడా ఎక్కిపోయి చూడలేనంత పాపం ఇంకా రేపల్లెలో నుంచి పెరిగిపోతుందట. మనమే సూర్యమయ్యింది. సృష్టికర్తను వదిలిపెట్టి పూజలు చేస్తుంటే, వాటికి మొక్కుతుంటే, వాటికి కేకలేస్తుంటే, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పద్ధతి, మనుషులు రక్తం కోసుకోవడము, మరి జపాలు చేయడము, పూజలు చేయడము, బలులు అర్పించడము, జంతువులు అర్పించడము, రక్తదానాలు చేయడము, కోళ్ళను పొట్టేళ్లను ఆకాశానికి ఎక్కిపోయింది. కాబట్టి దాన్ని నేను చూడలేక దాని మీద నుంచి నేను తెగులు కుమ్మరిస్తున్నాను. మీరైతే ప్రత్యేకంగా ఆ బబులో నుండి సపరేట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ అంటుకుంటావా? ఒక ఆయన చెప్పేవాడు, ఆయన దేవుని నమ్ముకున్నాడు, వాళ్ళ ఇంట్లో ఆ కోడిని జాతర పోయి అర్పించింది, నేను తిననన్నాడు వాళ్ళ కొడుకు. ఎందుకు తినవరా అన్నాడు, ఇది అపవిత్రమైందని. మరి మన ఎదురా వీడు బుద్ధిందా లేదని చెప్పేసి అన్నట, కోపగించుకున్నారంట. ఆ దినం వాళ్ళని తినితే ఆ జాతర కాడ ఆ రాత్రి అంతా కూడా వాళ్ళకి వాంతులు నీళ్ళు వచ్చినాయి అంట. ఎందుకైనా మంచిదే, మన అబ్బాయి చెప్పాడు, మనం కూడా మానేస్తాం, జాతరల కాడ బలులు అర్పించండి, మనం తినొద్దు అని వాళ్ళు మానేసి దేవునితో తిరిగారు. కాబట్టి ఇప్పుడు కూడా రేపల్లెలో ఎన్ని జరుగుతున్నాయి. వాళ్ళని విడిచి రండి. ఎవరిని విడిచి రమ్మంటావు? భక్త్ సింగ్ గారి దగ్గరికి అయితే ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆమె సిక్కు మతస్థురాలు దేవుని నమ్ముకొని పూజ చేస్తూ ఉంటే ఆయన చెప్పాడట, నేను దేవుని నమ్ముకున్న దేవుని నువ్వు నమ్ముకో, నాతో కూడా రా అంటే ఆమె లేదంట. లేదు, నిన్నైనా నేను విడుస్తాను కానీ పూజ నేను విడుస్తాను లేదంట. ఏమైపోయిందంటే ఆమె అకస్మాత్తుగా చనిపోయింది. అంటే భార్యాభర్తలు ఇద్దరు సిక్కు మతస్థులు అంటే పూజలు చాలా ఘోరంగా ఉంటాయి. భక్త్ సింగ్ గారికి కూడా పెళ్ళి అయింది. చాలా నిష్టమైనటువంటి పూజలు ఉంటాయి అక్కడ. సిక్కు మతస్థులకు ఆ తల పాగా తీసేదే అవమానం అంట. అట్టడి దాంట్లో నుంచి ఆయన దేవుడు నమ్ముకున్నాడు. ఇక భార్య కూడా కొన్ని సిద్ధాంతాలు చెప్తే నేను నమ్మితే నిన్నైనా విడిచిపెడతాను కానీ అని చెప్పి భార్య కూడా వదిలిపెట్టాడు. కాబట్టి విడిచి రండి అంటే ఎవరిని విడిచి రావాలి? ఎవరైతే బబులోను ఉన్నాయో మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన గ్రామాలు కానీ విడిచి రమ్మంటున్నాడు. మన పెళ్లిలో ఒక ఆయన బాగా ప్రకటన చేసినాడు, అయ్యో కరోనా రావడం అనేది మంచిదే, మేలేనండి. ఒక మనిషి పెళ్లిలో పేరంటాల్లో ముద్దుకుంటున్నారు, ఇప్పుడు దూరంగా కూర్చుంటున్నారు, అంటుకోవడం లేదు, చూసుకోవడం లేదు, ముద్దుకోవడం లేదు. కరోనా ద్వారా దేవుడు బుద్ధి చెప్పినాడు, పెళ్లిలో సాగు కాడ గుడక ఒకరికొకరు వేరుగా ఉండడం. చర్చిలో ఆయన చెప్పినట్టు కరీంనగర్లో ఉదయకాలం వస్తుంది వార్త. లేకపోతే కనుక ఏమయ్యాలో చెప్పండి, పెళ్లిలో తినే కాడ, బంధువుల కాడ, సహవాసాల కాడ ఒకరికొకరు ఏం చేసేవాళ్ళు చెప్పండి. వినండి, ఇక్కడ ఏం చేసేవాళ్ళు? పూసుకునేవాళ్ళు, నోట్లో పెట్టుకునేవాళ్ళు, గుద్దుకునేవాళ్ళు, ఒకరికొకరు. తాగుడు పోతాడు కానీ ఎవరైనా కానీ ఒకరిని తాగినాడు వారికి ఈడు కాడు గుద్దుకునేవాళ్ళు. వాళ్ళని విడిచిరండి. మూర్ఖులు ఈ తలవారికి వేరే రక్షణ పొందండి. సపరేట్ పీపుల్గా జీవించాలి మనం. విడిచిరండి. ఇక్కడ ఏమంటున్నారంటే మన బలలో పాలు పొందకముందు, ఆరాధించకముందు మనల్ని విడిపించినాడు దేవునికి స్తోత్రములు బబులో నుండి. ఏమైతుంది చెప్పండి? తెగులు. మన పిల్లోని ఉన్నాడు, అప్పుడే చెప్పారు పిల్లలను ముద్దుకోవద్దు పెద్దవాళ్ళు, ఎందుకంటే మన కణాలు వాళ్ళకి పోతాయి,
చాలామంది చూస్తే ఏం చేయాలంట, నేను మా పిల్లలు అప్పుడు డాక్టర్ అమ్మ చెప్పిన నుంచి నేను ముందుకు నేను ఎప్పుడు కాదు చూసి సంతోషపడు పిల్లవాడని. ఇప్పుడు అట్ట కాదు, బిడ్డ పుడతారే తాగుడు పోతాడు, గంజాయి తాగేవాడు, చుట్ట తాగేవాడు, మనవాడు నా కొడుకు. ఏంటంటే కనుక ఇటువంటి మాలిన్యాల నుంచి మనం వేరు కావాలి, అవిశ్వాసం నుంచి వేరు కావాలి, బబులోను నుంచి, విగ్రహార్పితమైనటువంటి వాటి నుంచి, అవిశ్వాసులతో వివాహం చేసుకునే దాని నుంచి, పూజల నుంచి మీరు బబులోను విడిచిరండి. ఇంకా తెగులు రాబోతుంది. దేవునికి స్తోత్రములు. ఒకవేళ మనకు సోకిన దేవుడు మనకు ఆయన కృప మనకిస్తాడు. కాబట్టి ఇది కడవరి కాలానికి ఈ తీర్పు 18వ అధ్యాయంలో ఈ తీర్పు రేపల్లిలో కూడా జరుగుతుంది. ఢిల్లీలో పేపర్లో చూస్తే నలగల్లో ఒకరికన్నా వస్తుందంట. అబ్బా, మహాపట్టణం అది, మహావైభవం కలిగించేవాళ్ళు. చైనా, అమెరికా దేశంలో ఎందుకు దేవుడు ఈ రీతిగా తీర్పు తీస్తున్నాడు? దేవుడు ఏమన్నా కఠినస్తుడా? మనం అంటాం, ప్రభువా కరోనా వచ్చి దేశం అంతా పాడైపోతుందంటే నీకు లేదు చేయకూడదు. మనం ఏం చెప్పండి, ఆ చర్చిలోనే బుద్ధి చెప్పేదాని కొరకు ఒకరికొకరు ఢిల్లీలో కరెంటాల్లో దూరంగా ఉండేదానికి ఎట్లా చేసినాడో. ఈ కరోనా చైనా రష్యాలో చచ్చిపోయినారంటే నూనెను ఎవరు పుట్టించింది ఆయన. దీనివల్ల వాళ్ళకు ఈ కరోనా తెగులు జడ్జిమెంట్ నుంచి ఎక్కడి నుంచి జడ్జిమెంట్ చేస్తున్నాడు? ఇది 11వ అధ్యాయం నుంచి జడ్జిమెంట్ జరుగుతుంది. బబులోను కట్టించుకోవాలనుకున్నారు, దాన్ని కూల చూసినాడు, భాషలు తారుమారు చేసి పైకి ఎక్కిపోదాం అనుకున్నారు. నవాబు దినాల్లో వచ్చినట్టుగా ఇదంతా వచ్చింది అని ల్యాండ్ చెక్ కొట్టేసినాడు. దానియేలు దినాల్లో బబులోను రాజు నాకు నమస్కారం చేయకపోతే బొమ్మకు మొక్కపోతే అన్నాడు. వాళ్ళు బబులోనులో ఆ యొక్క రాజును గడ్డి మేయించినారు. బబులోను రాజు గడ్డి మేసను. వాళ్ళు బబులోనులో వాళ్ళ ద్వారా కొట్టేయమన్నది. యేషయా ప్రవక్త దినాల్లో గుండెలు కరిగిపోయేదంత భయంకరమైన పనులు జరుగుతున్నాయంట. దేవుడికి స్తోత్రములు. ఈ దినాల్లో టపాకులు కాల్చకుండా రాత్రి కొంచెం తక్కువ అయిపోయినాయి. లేకపోతే మూర్ఖత్వంతో కాల్చి ఒకరి మీద ఒకరు ఇచ్చేసుకొని పేపర్లో చూస్తే మా ఊళ్ళో రెడ్లే ఒకరి మీద ఒకడు ఫ్రెండ్స్గా ఇసిరేసి వాడు చచ్చిపోయినాడు. యేషయా ప్రవక్త 11వ అధ్యాయంలో బబులోనుకు ఎట్లా తెలియజేశాడంటే, యేషయా పోయి గుండెలు భయపడేటట్టు టపాకులు మీరు కాలుస్తున్నారు, ఇదిగో 11వ అధ్యాయం 9వ వచనంలో, ఇదిగో దేవుడైన ప్రభువు వస్తున్నాడు మీ దగ్గరికి, మీరు గుండెలు ప్రజలను భయపిస్తున్నారు బబులోను ప్రజలారా అని యేషయా ప్రవక్త ద్వారా కొంత పుట్టేసినాడు. ఇప్పుడు రేపల్లిలో మనం ఉన్నాం. ఈ కడవరి కాలానికి ఈ మర్మాలు దైవజనుడు భక్సింగ్ గారు ఎందుకు చెప్పినారా ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో అంటే, మా అబ్బాయి అడిగినాడు, ఏదైనా కొంచెం తేలిగ్గా ఉండేటి ప్రసంగాలు చెప్పొచ్చు కదా అన్నాడు. తప్పైన కుమారి గురించి చెప్పవచ్చు కదా, రక్తవర్ణ స్త్రీని గురించి చెప్పవచ్చు కదా, లేకపోతే బైబిల్లో జక్కయ్యని గురించి కదా, అయ్యి కదా అంటే, అరే ఈ సత్యం ప్రభు నాకు బైబిల్కి వచ్చినాడు 50 ఏళ్ల క్రితం భక్సింగ్ గారు కడవరి కాలానికి చెప్పన్నాడు. లేదా ఇది చాలా మర్మంతో కూడిందే. ఇద్దరు ముగ్గురు మళ్ళా చెప్పారు, బ్రదర్ ఈ కడవరి కాలానికి ఈ మెసేజ్లు చాలా బాగా ప్రయోజనకరంగా ఉన్నాయి బ్రదర్. జక్కయ్యని గురించి, గుడ్డివాడి గురించి చెప్పడం కూడా మంచిదే సువార్త. అయితే కడవరి కాలంలో జరిగేటువంటి విషయాల కొరకు బబులోనులో మనం ఉన్నాం. బబులోను మన మీద పడుతుంది, మనకు భయం కలిగిస్తుంది. నాకు వస్తుందేమో ఈ తెగులు అనిపిస్తుంది. అయితే మనం వాటికి దూరంగా ఉందాం. మనము దేవుని ఏమంటాడు చెప్పండి, ఈ యొక్క ఇది వస్తుంది, మీరైతే దూరంగా రండి, విడిచి రండి, దాని పాపం నుంచి మీరు దూరంగా ఉండండి. 8వ వచనం 18:8లో, అందుచేత ఒక దినమందే దాని తెగులు అనగా మన్నము, చదవండి, ఇక దుఃఖమును కరువును వచ్చును, దానికి తీర్పు తీర్చు దేవుడు ప్రభు. ఒకే దినంలో టపాకులు కాల్చడం, ఒకే దినంలో కరోనా రావడం, ఒకే దినమున కరువు రావడం, ఒకే దినమున వర్షం తుఫాన్ రావడం. ఎంచుకోండి, ఒకే దినం ఎన్ని జరుగుతున్నాయట? ఒకే దినమున మరణం జరగడం. ఈ రీతిగా తీర్పు తీర్చున్నాడు. ఒకే దినమందే తెగులు,
రెండవది మరణం, మూడవది దుఃఖం, నాలుగవది కరువు, ఐదవది ఏం చేస్తుంది చెప్పండి, తీర్పు. 4 రకాలుగా ఒకేసారి ఇప్పటికన్నా సడన్గా ప్రభుత్వం తిరుగుతారని. అయ్యా నేను చదిగా వర్షం వచ్చా, ఈ దినం వర్షం వచ్చా, ఈ దినం సాగు వచ్చా ఒకరిది అని ఒకే దినంలో ఒక్కొక్క ఇంట్లో ఒకే రోజు 4 వచ్చాయి. చాలా భయంకరమైన పరిస్థితులు. అటువంటి పరిస్థితులలో దేవుడు మనకు ఏం చేశారంటే ముందుగానే 20వ వచనంలో పరలోకము, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలు దాని గురించి ఆది నుండి ఏలాగున దానిని మీకు కలిగిన తీర్పులను గురించి దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చను కదా. ఓ నా ప్రజలారా, పూర్వకాలం నుంచి అపోస్తులు, ప్రవక్తలు దాని గురించి మీకు చెప్పిన సంగతులు మీకు తెలియపరుచున్నాడు కదా. దాని విని మీరు జాగ్రత్తగా ఉండండి. బబులోనుకు మాత్రం తీర్పు జరుగుతుంది, కానీ ఒకే దినమున ఒకే గ్రామంలో ఒకే స్థలములో సావు అప్పుడే జరగడం, కరోనా అప్పుడే రావడం, కరువు అప్పుడే రావడం, తుఫాను అప్పుడే రావడం, చాలా కఠినమైన జడ్జిమెంట్ జరగబోతుంది రేపటిలో. ఎట్లా బతుకుతాం? కరువు వస్తుంది, జీతాలు ఇయ్యరు, ఏది మన గతి? ఏం జరగబోతుందో మనకు తెలియదు. అపోస్తులు ఏం చెప్పినారు దానికి ముందు, ప్రవక్తలు ఏం చెప్పినారు, వాటిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అని చెప్తున్నాడు. అపోస్తులు, ప్రవక్తలు ఏం చెప్పినారు? ప్రవక్తలు మీకు ఏం పంపించేసినారు? మోషే ప్రవక్త మన్నా కురిపిస్తారని చెప్పినాడు, బండలో నీళ్ళు ఇస్తారని చెప్పినాడు. నిర్గమకాండ 34:10లో మీరు ఆయన తట్టు అపోస్తుల బోధలేనండి, ఆ మాటలు తలంచుకోండి, ఆయన మీకైతే అద్భుతాలు చేస్తారని చెప్పినాడు. లోకానికైతే కరువు మరణాన్ని పంపిస్తా వచ్చారంటున్నాడు. అది మీరు వింటారు, దానికి దూరంగా ఉండండి. ఇదే అధ్యాయంలో తెగుళ్ళు, ప్రమాదాలు వస్తున్నాయి. ఇదే అధ్యాయంలో అపోస్తులు, ప్రవక్తలు దాని గురించి ఎలాగో మనకు తెలియపరిచినాడో దానిని గురించి మనము జాగ్రత్తగా తెలుసుకో, దానివల్ల మనం ధైర్యపరచబడాలనుకున్నాము. కాబట్టి ఈ 18వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు మళ్ళీ ఇంటికి ధ్యానించుకుందాం. ఇది సామాన్యమైన సంగతి కాదు. ఇది ఎవరికి తెలియదు, లోకానికి. ఎందుకయ్యా ఉదయకాలం చెప్తాను ఎండ ఉండా, మళ్ళీ 10 గంటలకల్లా ఇది వచ్చేసా, మళ్ళీ రేపటికల్లా ఇంకొకటి రాబోతుంది, మళ్ళీ ఇంకొకటి రాబోతుంది. ప్రవక్తలు చెప్పిన మాటలు మనం నమ్ముకుందాం. ఎవరు ప్రవక్తలు? మోషే ప్రవక్త ఏం చెప్పినాడు? మనకు బండలో నీళ్ళు ఇచ్చాను, మన్నా కురిపించాను. ప్రవక్తలు మనకేం చేసినారు? కాకులతో మనకు ఆహారం పంపించాను. ప్రవక్తలు చెప్పిన మాటలు మీరు తలంచుకుంటా ధైర్యంగా ఉండండి. ఇది బబులోనులో ఉన్న ప్రజలకే జరిగేటువంటి తీర్పులు, జడ్జిమెంట్లు. అవి మీరు కూడా వింటారు, అవి మీరు కూడా చూస్తుంటారు. అప్పుడు మీరు కొంచెం దూరంగా ఉండండి. అవి విన్నప్పుడు ఇది మాకు వచ్చేదేమని మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీని నుంచి మిమ్మల్ని విడిపించేదాని కొరకై రక్షకుడు వచ్చినాడు. బాబేలు నుండి మమ్ము విడిపించితివి నీవు, బంధాకముల తెంచి తప్పుబోధ బాపినావు. మనం ఆరాధిస్తాం. 18వ అధ్యాయంలో ప్రభువా మేము బబులోనులో ఉన్నాం, కరువు రాబోతుంది, మరి పరిపాలనలు ఆయా విధాలుగా జరగబోతున్నాయి. అయితే దీని గురించి మేము భయపడి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదామా? ఎక్కడ పోయినా కరువే, ఎక్కడ పోయినా తెగుళ్ళే, ఎక్కడ పోయినా ప్రమాదాలే ఉన్నాయి. ఎక్కడ పోతే మనం ఉంచిన కానీ సాక్ష్యంగా ఉందాం. మన బిడ్డలు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, వాళ్ళ కాడిపోతే వీళ్ళ కాడిపోతే ఆదరణ నథింగ్. మనం ఉంచిన కానీ దేవుడు మనకు ఆదరణ ఇస్తాడు. అనగా మనకు అపోస్తులు, ప్రవక్తలు చెప్పిన మాటలు మనకు జ్ఞాపం చేస్తూ, ఈ అపోస్తులు, ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు సంఘము మనకిచ్చినాడు. సంఘంతో మనం ధైర్యపరుస్తాడు. సంఘం ద్వారా మనం ఆదరించబడతాం. వాళ్ళు చెప్పిన మాటలు అపోస్తులు, ప్రవక్తలు, మోషే ప్రవక్తలు, యెషయా ప్రవక్త, మరి దానియేలు ప్రవక్త. అసలు నేను బతుకుతానా? ఈ నెల గడుపుతుందా? ఈ వారం ఉంటుందా? బబులోనులో ఉన్న ప్రజలకు ఎట్లున్నారంట వాళ్ళంతా? 13వ అధ్యాయం చదివినాం. అబ్బో, వాళ్ళ గుండెలు దినదినానికి కరిగిపోయేటట్టు, దడ పుట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయట. అట్టటి చోటికి ఆ గుండె చెదిరిపోయినటువంటి వాళ్ళను గుండె చెదిరిన వారిని బాగు చేసేటువంటి వాడని
ఆ బబులోనులో యేషయ గ్రంథంలో ఉన్నటువంటి ఆ ప్రజలు గుండెలు చెందిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి యేషయ ప్రవక్త వెళ్ళి, అయ్యా మహాదినం ప్రభు వస్తున్నాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదని వాళ్ళని ధైర్యపరిచినాడు. చూడు 13వ అధ్యాయం చదువుకోండి. యేషయ గ్రంథం 13వ అధ్యాయంలో ఆమోజు కుమారుడైన యేషయ బబులోను గురించి ప్రత్యక్షమై చెప్పాను. ఏం చెప్పినాడు బబులోను గురించి? 7వ వచనంలో, ప్రతి వారి గుండె కరిపోతున్నది, జనులు విభ్రాంతి నొందుతున్నారు, భయపడిపోతున్నారు, వేదన దుఃఖం కలుగుతుంది, ప్రసవేదన పడుతున్న వలె వేదన వలె ఒకరికొకరు ఇంకా ఏడుపే, ఉరికినే వచ్చాల ఏడుపు. ఏం చేయాలైనా ఈ పరిస్థితి ఇటు వచ్చినాయి, మందు తిరిగి చస్తావా, ఉరేసుకొని చస్తావా, ఏం చేస్తావు అయినా ఇట్లా పరిస్థితులు, ఊరికినే వచ్చంటుంది ఏడుపు. అటువంటి పరిస్థితులలో 9వ వచనంలో ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? యెహోవా దినం వస్తున్నది, దేశము పాడు చేసను, పాపులను బొత్తిగా దానిలో తీసివేస్తుంది. యెహోవా వస్తున్నాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన జనులకు, ఆయన ఆదరించుటకు, ఆయన ఉద్ధరించుటకు ఆయన వస్తూ మనతో కూడా ఉంటాడు. ప్రవక్తలు చెప్పినట్టుగా, యేషయ చెప్పినట్టుగా ప్రభు వస్తాడు మన మధ్యకు, ఆయన ప్రత్యక్షమవుతాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి ఉదయకాలంలో ప్రభువా గుండెలు కరిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరి ప్రార్థనలను బట్టి ఈ టపాకులు కాల్చి భయభీతులు లేకుండా, చిన్నపిల్లలు, బీపీ ఉండేవాళ్ళు, చదువుకునే వాళ్ళకు దడ రాకుండా 2 గంటలు మాత్రమే మీరు కాల్చాలే. ఎందుకనగా ఈ టపాకుల కాల్షియం పురాణాల్లో కలిసిందంటే, ఆ పురాణంలో ఉన్నటువంటి వ్యాధి ఈ పొగ కలుసుకునేదంటే మీ ప్రాణాలే పోతాయి. ఇది తగ్గించాలి. అందుకే ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసి గుండెలు మనకు పగిలిపోకుండా, ఈ యొక్క బబులోను మనల్ని తారుమారు చేయకుండా, ఈ బబులోనులో మనం కలవరం కలగకుండా, బబులోను అనగా ఏం చెప్పండి? తారుమారు, కలవరము, గుండెలు, ప్రసవేదన, ఏడుపు, నిట్టూర్పులు ఇచ్చేటువంటి పరిస్థితి రేపల్లిలో జరగబోతుంది. మనల్ని అయితే దేవుడు ఆదరించబోతున్నాడు. ఇంకా పెద్దవి రాబోతున్నాయంట. పోయిందనుకుంటే ఇంకా పెద్దదే వస్తుందంట. కరువు వస్తుంది, వేదన వస్తుంది. ప్రవక్తలు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఏమన్నా జరగని నేనుండే ఇంట్లో నన్ను కాపాడుతాను. భక్ష్యం గారు ఒక స్థలానికి దేవుని వాక్యం ప్రకటించబోయాడంట 3 రోజుల కొరకు. ఆయన పోయి ఆ మందిరంలో ప్రకటిస్తున్నాడంట. కరాచీ పట్టణం ఏదో చెప్పినాడు ఆ ఊళ్ళో కూడా. అప్పుడు ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేసి అక్కడ 3 దినాలు ప్రకటించేదానికి పోయి ఆ పట్టణంలో ఆయన ఉంటే ఆ వారంలోనే ప్రకటించాడంట. ఇక వచ్చే 3 దినాలలో మనకు భూకంపం వస్తుంది, పతనం అయిపోతారు అన్నాడంట. భక్ష్యంగా నేను ఇంత దూరం వచ్చినానే, ఇక్కడ ఈ భూకంపం వచ్చి పట్టణంలో ఏం చేయాలి ప్రభు అంటే, అప్పుడు ఆయన ఉన్నటువంటి ఆలయము, ఆ ఆవరణం తప్పనిచ్చి 3 దినాలు ప్రార్థన జరుగుతున్నట్ట, వాక్యం జరుగుతున్నారంట. ఆయన నివసిస్తున్నటువంటి ఆ ఆవరణం తప్పనిచ్చి మిగతా గ్రామాలు, ఇళ్ళన్నీ కూలిపోయినాయి. ఆ కాంపౌండ్ అది గడ్డ మీద అట్టనే నిలిచిందంట. అది కదలే బా, ఈ సంగతులన్నీ ఆయన చెప్పేటి పుస్తకంలో రాశాడు. ఆ పట్టణానికి నేను ఆ 3 దినాలు భూకంపం కదిలి ఎక్కడిదెక్కడ నెరలిగిపోతుంది. నేనుండే ఆలయ కాంపౌండ్ మాత్రం కదిలిపోలేదు. నమ్ముదామా? మనమే నమ్ముతాం. రేడియో, టీవీలు నమ్ముతాం, బైబిల్లో మాటలు సైతాన్ని నమ్మలేదు. పవతలు చెప్పినారు, కరువు రాని, తెగులు రాని, ప్రమాదాలు రాని, ప్రభువా మేము ప్రభువులో ఉన్నాం, మమ్మల్ని మా బిడ్డలు కాపాడుతావు అని చెప్పి వాటి నుంచి మమ్మల్ని విడిపిస్తున్నావు, నిన్ను ఆరాధిస్తున్నాం. నీ ఆహారం తిని అపోస్తులు, ప్రవక్తలు చెప్పిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ బబేలు నుండి మమ్మల్ని విడిపించడానికి నువ్వు వచ్చినావు రక్షక, నిన్ను ఆరాధిస్తున్నామని మనం ఆరాధించి స్తుతించి మనము అప్పుడు బల్లాగుడుగా పాల్గొనడానికి ప్రయత్నం చేస్తాం. మోకాళ్ళ మీద ఈ పాట పాడి ఆరాధనలో ప్రవేశిస్తాం. 112
ఓ ప్రేమ గాల యేసు ప్రేమించినావు మమ్ము నించు చూస్తూ తింటూ రాక్షానడిచినావు అద్భుత యాగమందు అందారికై బలి అద్భుత యాగమందు అందారికై బలి అందారి పాపములకు ప్రాయచితమైతివి అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి. ఓ ప్రేమగాల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింటూ రక్షణనిచ్చినావు బాబేలు నుండి మమ్ము